ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభో విలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతోపాస్మహే. ఓం నమ శివాయ. కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం. కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అని మన యొక్క పురాణాలు తెలియజేశాయి. నా కార్తీకే సమో మాసః అని శాస్త్రం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము మరొక్కటి లేదు అనేటువంటిది శాస్త్రములు తెలియజేశాయి. కార్తీక మాస వైశిష్ట్యం గురించి, కార్తీక మహత్యము గురించి, కార్తీక విశేషముల గురించి మనకి శౌనకాది మహామునులు విశేషంగా వారు అరణ్యములో తపస్సు వంటివి చేసుకుంటూ నైమిషారణ్యంలో అనేక పురాణాలని చర్చించుకుంటున్న సమయంలో కార్తీక మాస వైశిష్ట్యము, కార్తీక పురాణ విశిష్టం గురించి చర్చించుకోవడం జరిగింది. అప్పుడు శౌనకాది మహామునులు కార్తీక పురాణాన్ని మనకు అందజేసినట్టుగా ఈ విషయాన్ని చెప్పబడింది. అసలు కార్తీక పురాణాన్ని ప్రప్రథమంగా మనకి అందించినటువంటి వారు వశిష్ఠ మహర్షి వారు. పూర్వం జనక మహారాజు ఈ భూమండలాన్ని పరిపాలించేటువంటి సమయంలో ఆయన రాజ్యానికి వశిష్ఠుల వారు ఇచ్చేయడం, వశిష్ఠుల వారి రాక చూసి ఆయన సంతోషించి ఆయనకి అనేక ఉపచారాలన్నింటివి చేసి ఆయన్ని ఆనందింపజేయగా వశిష్ఠుల వారు, రాజా నేను సంతృప్తి చెందాను, నేను ఒక యాగము కోసం ద్రవ్యము కోసం నీ వద్దకు వచ్చాను అని చెప్పడం, స్వామి మీకు కావలసినటువంటి ద్రవ్యం అవి నేను సమకూరుస్తాను, కానీ మీలాంటి మహర్షులు వచ్చారు కాబట్టి ఎవ్వరికీ తెలియనటువంటి అతి గోప్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పండి. అందులోనూ అలాంటివి ఆచరించడం వల్ల సకల పాపాలు నశించిపోవాలి, పుణ్యార్చన కలగాలి, వారు మోక్ష సాధన కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ పుణ్య కర్మ ఉపయోగపడాలి అనేటువంటి ప్రశ్నలు వేయగా వశిష్ఠ మహర్షి స్వయముగా జనక మహారాజుకి చెప్పినటువంటి పురాణమే కార్తీక పురాణం. కార్తీక పురాణం ఆధారంగానే కార్తీక మాస వైశిష్ట్యం అనేది ఏర్పడినది. అసలు కార్తీక పురాణంలో మనకి 30 అధ్యాయాలు వశిష్ఠుల వారు అందించారు. ఆ 30 అధ్యాయాలలో ముఖ్యంగా మొదటి 10 అధ్యాయాల్లోనే కార్తీక మాస మహిమ, కార్తీక సోమవారాల మహిమ, కార్తీక దీప మహిమ, కార్తీక దీపారాధన మహిమ, కార్తీక స్నాన మహిమ, కార్తీక దాన మహిమ, కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి ఉసిరి చెట్టుకు పూజించాల్సినటువంటి ఉసిరి మొక్కని పూజించాల్సినటువంటి మహిమలు, అలాగే కార్తీక వనభోజనాల మహిమ, ఇవన్నీ కూడా కార్తీక పురాణంలో మొదటి 10 అధ్యాయాల్లో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఇదే కాకుండా ఆఖరి 4 అధ్యాయాలు కూడా కార్తీక పురాణంలో అత్యంత ముఖ్యమైనవి. ఈ ఆఖరి 4 అధ్యాయాల్లో అంబరీషుని కథ, విశేషంగా అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం, అంబరీషుడికి దూర్వాసుడికి మధ్య చిన్న ఇబ్బంది ఏర్పడడం, దూర్వాసుడు అంబరీషుడి మీద క్రోధముతో ఉండడం, అలా దూర్వాసుడు అంబరీషుడిని శపించగా ఆ శాపాన్ని స్వయముగా విష్ణుమూర్తి స్వీకరించి ఆ అంబరీషుని కథ ద్వారానే మహావిష్ణువు యొక్క 10 అవతారాలు ముడిపడి ఉండడం. ఇంతటి విశేషాలు మహిమలు కలిగిన పురాణం ఏదైనా ఉందంటే అది కేవలం కార్తీక పురాణం.
ఇటువంటి కార్తీక మాస కార్తీక పురాణ వైశిష్ట్యం కార్తీక మాసంలో వినడం, స్మరించుకోవడం చేతే మన పాపాలు నశించి పుణ్యము కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. కార్తీక మాసంలో ఏ వ్యక్తి అయినా ఆచరించవలసిన నియమాలు, ఆచరించవలసిన విషయాలు ఏమిటి అంటే, కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి సూర్యోదయానికి పూర్వమే లేవడం, విశేషంగా ప్రాతకాలం లేచి ఖచ్చితంగా శుభ్రంగా స్నానం వంటివి ఆచరించాలి. అందులోనూ కార్తీక సోమవారాల్లో తల స్నానం వంటివి ఆచరించడం. కార్తీక మాసంలో కార్తీక స్నానం పుణ్యఫలం అని శాస్త్రాలు తెలియజేశాయి. అందులోనూ ఈ స్నానం ఆచరించేటువంటి విధానం చూసుకుంటే, ఈ స్నానమును పుణ్య నదీ స్నానాలు అంటే కావేరీ నది, గోదావరి, కృష్ణ, గంగ, యమున వంటి పుణ్య నదులలో స్నానం ఆచరించడం, లేదా సముద్రంలో స్నానం ఆచరించడం. అయితే చాలామంది స్నానం ఆచరించడం అంటే, ఈ నదులలో స్నానం ఆచరించడం అంటే ఇంటి వద్దే శుభ్రముగా స్నానము చేసి పంచె వంటివి లేదా స్త్రీలు చీర లేదా వారికి అనుకూలమైనటువంటి వస్త్రములు ధరించి ఆ యొక్క నది వద్దకు వెళ్ళి ఆ నదికి నమస్కరించి అక్కడ పసుపు కుంకుమ వంటివి సమర్పించి సంకల్ప సహితంగా చేసేటువంటి స్నానాన్ని పుణ్యస్నానం అన్నారు తప్ప సబ్బులు షాంపూలతో చేసేటువంటి స్నానము కాదు అని తెలియజేస్తున్నాను. సంకల్ప సహితంగా భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో ఎవరైతే పుణ్య నది స్నానాన్ని ఆచరిస్తారో అటువంటి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేస్తుంది. మన శాస్త్రాల పరంగా కార్తీక మాసంలో విశేషించి జ్యోతిష్శాస్త్ర పరంగా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడని, తులారాశిలో సూర్యుడు ఉండగా నదులన్నీ ఔషధ గుణాలతో శక్తివంతంగా ఉంటాయని, ఇలాంటి సమయంలో నదులలో గనక స్నానాలు వంటివి ఆచరిస్తే అనారోగ్య సమస్యలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని కూడా జ్యోతిష్శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం కూడా తెలియజేస్తుంది. ఇంతటి విశిష్టత, ఇంతటి మహత్యము ఇందులో నిగూఢంగా దాగి ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో మరొక ముఖ్యమైన అంశం కార్తీక పురాణంలో చెప్పినటువంటి అంశం. అందులో కార్తీక పురాణంలో 2, 3, 4 ఈ 3 అధ్యాయాల్లో స్పష్టంగా వివరించినటువంటి అంశం కార్తీక దీపం. కార్తీక మాసంలో కార్తీక దీపాలను వెలిగించడం చాలా విశేషం. అసలు మనకి ఆశ్వయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి, ధనత్రయోదశి, నరక చతుర్దశి, అలాగే దీపావళి అమావాస్య అయినప్పటి నుండి కార్తీక మాసం మొత్తం వరకు కూడా దీపారాధన, దీపాలను వెలిగించడం ముఖ్యం. ప్రతి మానవుడు అగ్నిని పూజించాలి, అగ్నిని గౌరవించాలి. ఏ వ్యక్తి అయినా అగ్నితో వారు గనక అగౌరవంగా ఉంటే దాన్ని సరిగ్గా అగ్నిని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకుండా అధర్మ కార్యాలను ఉపయోగించినట్లయితే యమధర్మరాజు శిక్షిస్తాడనేటువంటిది మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందులోనూ వేదాలలో మొట్టమొదటి వేదమైనటువంటి ఋగ్వేదం ఓం అగ్నినీలే పురోహితం యజ్ఞస్య దేవఋత్విజం అని మనకి అగ్నికి సంబంధించినటువంటి వేదమంత్రముతోటే ప్రారంభమవుతుంది. అలాంటి అగ్నిని విశేషంగా దీపము రూపంలో, జ్యోతి రూపంలో ప్రతి మానవుడు నిత్యము వెలిగించి దీపారాధన, దీప పూజ వంటివి చేయాలి. నేటి ఆధునిక సమాజంలో విశేషంగా నేటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార ధర్మాల పరంగా నిత్యము ఎవరైనా దీపారాధన చేసుకోలేనటువంటి వారికి కార్తీక మాసం ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అటువంటి వ్యక్తులు కనుక కార్తీక మాసంలో కనీసం దీపాలను వెలిగించినట్లయితే, రోజు దీపారాధన వంటివి చేసినట్లయితే
దానికి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఇదే కాకుండా మామూలు దీపానికి కార్తీక మాసంలో వెలిగించే కార్తీక దీపానికి మధ్య ఉన్నటువంటి తేడా కూడా మనం చూసినట్లయితే, ఒక దీపాన్ని వెలిగించినట్లయితే ఒక ఒక కొంత పుణ్యఫలం లభించినట్లయితే, కార్తీక మాసం కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఒక వ్యక్తి తెలిసి కానీ తెలియక కానీ మూర్ఖత్వంతో కానీ అజ్ఞానంతో కానీ డాంబికం కోసం కానీ దీపాన్ని వెలిగించిన అటువంటి వారికి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలని, వారి అజ్ఞానాన్ని తొలగిస్తాడు అని స్పష్టంగా చెప్పబడింది. అందుకనే కార్తీక పురాణం ప్రకారం కార్తీక దీపం చాలా విశేషమైనది. కార్తీక మాసం మొత్తం ఎవరైతే దీపారాధన చేసి దీపాలను వెలిగిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి, ఆ భగవంతుని యొక్క అనుగ్రహము చేత శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో కార్తీక మాస వైశిష్ట్యంలో కార్తీక పురాణ విశేషము, కార్తీక స్నానము, కార్తీక దీపం అనేటువంటి విషయాలని మనం ఇప్పుడు చూసాం. అసలు కార్తీక మాసంలో ఏ వ్యక్తి అయినా ఆచరించవలసిన పనులలో కార్తీక స్నానం, కార్తీక దీపాలు, దీంతోపాటు కార్తీక పురాణ పఠనం. కార్తీక మాసంలో మీ యొక్క భక్తి కొద్దీ ప్రతిరోజు శివారాధన కానీ విష్ణుమూర్తి ఆరాధన కానీ, ఎందుకంటే శివకేశవులకు భేదము లేనటువంటి మాసం ఏదైనా ఉంటే అది కార్తీక మాసం. ఈ మాసంలో కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి బలిపాడ్యమి. ఈరోజు బలి చక్రవర్తిని స్మరించుకోవాలి, అలాగే విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలి. అందులోనూ వామన రూపంలో విష్ణుమూర్తిని పూజించి వామన పురాణం వంటివి ఈరోజు చదువుకోవాలి. అలా బలిపాడ్యమి రోజు విశేషంగా విష్ణు ఆరాధన చేస్తారు. కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి వ్రతాల పేరుతో కూడా మహావిష్ణువుని పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో శివాలయాలకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో విష్ణుమూర్తి ఆలయాలకి మహావిష్ణు ఆరాధనకు కూడా విశిష్టత ఉన్నది. అలాగే విశేషంగా శివస్య హృదయ విష్ణు, విష్ణు హృదయం శివ అని శాస్త్రాలు తెలియజేశాయి. శివుని యొక్క హృదయమునందు విష్ణుమూర్తి అని, విష్ణుమూర్తి హృదయంలో శివుడు నివసిస్తారని మన యొక్క పెద్దలు మనకు తెలియజేశారు. అందువల్ల శివారాధన చేసిన ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా దర్శించుకోవడం, అక్కడ దీపారాధన వంటివి చేయడం కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాంటి కార్తీక మాసంలో కార్తీక పురాణం, శివ పురాణం వంటి పురాణాలు చదువుకోవడం, అలాగే విశేషించి క్షీరాబ్ది ద్వాదశి వంటి రోజున విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామం వంటివి పఠించడం ఈ మాసంలో చాలా విశేషం. ఇంకా కార్తీక మాసంలో పారాయణం చేయవలసినటువంటి స్తోత్రాలు, ఏ వ్యక్తి అయితే కార్తీక మాసంలో నవగ్రహ స్తోత్రాలు పఠిస్తారో, నవగ్రహ పారాయణాలు వంటివి చేస్తారో వారికి గ్రహ దోషాలు తొలగుతాయి. కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషం వంటి దోషాలు ఉన్నవారు కార్తీక మాసంలో శివారాధనతో పాటు అమ్మవారిని, విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా పూజించడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకాలు వంటివి చేసుకున్నట్లయితే, సుబ్రహ్మణ్యేశ్వరుడు అమ్మవారి యొక్క ఆలయాల్లో దీపాలు వంటివి వెలిగించినట్లయితే వారికి కొంత దోష నివృత్తి జరుగుతుంది. కార్తీక మాసంలో విశేషించి మనం పఠించవలసినటువంటి స్తోత్రాల్లో శివాష్టకం, శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు వంటివి పఠించుకోవడం, అలాగే కార్తీక మాసంలో బిల్వార్చన వంటివి చేసుకోవడం, రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం చాలా మంచిది. కార్తీక మాసంలో 12 జ్యోతిర్లింగాలు, పంచారామ క్షేత్రాలు, పంచభూతలింగ క్షేత్రాలు ఇటువంటివి దర్శించడం ఎంత ప్రాధాన్యమో, పాడుబడ్డ శివాలయాలు కావచ్చు, పురాతనంగా ఉన్నటువంటి పూజ నోచుకోలేనటువంటి శివలింగాలు, శివాలయాలు ఏవైనా ఉంటే వాటిల్ని ఉద్ధరించడం, వాటిల్ని అభిషేకం వంటివి చేయడం చేత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కార్తీక పురాణంలో 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో
ఈ విశేషించి ఈ పురాణంగా అంటే పాత లింగాలని శివాలయాలని దీపాలు వెలిగించడం చేత విశేషమైనటువంటి పుణ్యం లభించి అటువంటి వారు స్వర్గానికి వెళ్ళినట్టుగా మనకి పురాణ కథనాలన్నీ తెలియజేశాయి. ఇంతటి విశేషము విశిష్టత కలిగి ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాస వైశిష్ట్యంలో మరొక ముఖ్యమైన విషయం, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న విషయం కార్తీక దానం. కార్తీక మాసంలో ఏ పని చేసినా అది భగవత్ సంకల్పం కోసం, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నామని దృష్టిలో పెట్టుకుంటూ, ముఖ్యంగా కార్తీక మాసం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలని తొలగించుకోవడానికి ఉత్తమమైన మాసం అని పురాణాలు స్పష్టంగా చెప్పాయి. అటువంటి మాసములో మామూలు రోజుల్లో మీరు చేసేటువంటి పనుల కన్నా కార్తీక మాసంలో మీరు చేసేటువంటి శుభకరమైనటువంటి పనులు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాయి. కార్తీక మాసంలో దీపదానం చాలా విశేషమైనది. కార్తీక మాసంలో షోడశ దానాల వంటివన్నీ చేసుకోవడం ఉత్తమం. కార్తీక మాసంలో గోదానం, భూదానం, సువర్ణదానం వంటివి ఎవరైనా చేసినట్లయితే అది అనేక రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఎవరైనా ఉపనయనం చేసుకోవాలనుకుని ఉపనయనం చేసుకోవడానికి ధనపరంగా ఇబ్బందులుండి ఉపనయనం చేసుకోలేనటువంటి వారికి కార్తీక మాసంలో ఉపనయనం కనుక చేసినట్లయితే దానికి వచ్చేటువంటి ఫలితం చాలా విశేషం. వివాహం కాని వారికి, వివాహ విషయంలో ధనం లేనటువంటి వారికి, స్త్రీలకి ఎవరికైనా వివాహ విషయంలో ధనపరంగా సహాయం చేయాలనుకుంటే ఆ యొక్క స్త్రీలకి ధనపరంగా ఏదైనా దానం చేసి సహాయం, వారి వివాహం అవడానికి సహాయం చేస్తే ఆ కన్యాదాన ఫలితం ఏదైతే ఉందో ఆ వివాహం చేసినటువంటి ఫలితం కూడా కార్తీక మాసంలో అలా ధనపరంగా దానం చేసినటువంటి వారికి లభిస్తుంది. ఇంకా కార్తీక మాసంలో షోడశ దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడం, అలాగే నవధాన్యాలు విశేషించి బియ్యము, గోధుమలు వంటివి కూడా దానం ఇవ్వడం, పశువులకి గ్రాసం వంటివి వేయడం, పక్షులకి ఆహారం వంటివి సమర్పించడం, ఇలాంటి దానములన్నీ చేయడం చేత విశేషమైనటువంటి మామూలు రోజుల మీద అధికంగా ఇక్కడ పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెప్పింది. కార్తీక మాసంలో పుస్తక దానాలు, పుస్తకాలని ప్రచురించడం, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి. ఇక్కడ పుస్తకాలు అంటే మనకి వేదములు, వేదాంగములు, శాస్త్రాలు, అలాగే మన యొక్క పురాణాలు, పంచాంగాలు వంటి పుస్తకాలని కార్తీక మాసంలో దానం వంటివి చేయడం, పుస్తక దానం వంటివి చేయడం చేత సరస్వతి యొక్క కటాక్షం కూడా లభిస్తుంది. ఇంతటి విశేషం కార్తీక మాసానికి, కార్తీక దానానికి ఉన్నాయని కార్తీక మాస వైశిష్ట్యం, కార్తీక మహత్యం మనకి స్పష్టంగా తెలియజేసింది. కార్తీక మాసంలో కార్తీక స్నానం, కార్తీక దానం, కార్తీక మాసంలో చేసేటువంటి పూజలు, కార్తీక మాసంలో చేసేటువంటి హోమాలు, వ్రతాలు చాలా విశేషమైనవని మరొక్కసారి తెలియజేస్తున్నాను. కార్తీక మాసంలో ఆచరించవలసిన ముఖ్యమైన వ్రతములు ఏమిటి అంటే, కార్తీక మాసంలో ఏ వ్యక్తి అయినా శివుడికి సంబంధించినటువంటి కేదారేశ్వర వ్రతం, కేదార గౌరీ వ్రతం లేదా కేదారేశ్వర వ్రతం వంటి వ్రతాల్ని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి వంటి రోజుల్లో ఈ వ్రతాన్ని ఆచరించుకోవడం మంచిది. విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు కేదార వ్రతం చాలా విశేషమైనది. ఇంకా కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి మరొక ముఖ్యమైన వ్రతం కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం. ఇంకా కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి మరొక ముఖ్యమైన వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. కార్తీక మాస ఏకాదశి రోజు కానీ, కార్తీక మాస పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం చాలా విశేషమైనదని, విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి వారికి ధనపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి.
అందుకనే కార్తీక మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం. మనకు ఉన్నటువంటి 12 మాసాల్లో చాలా ప్రత్యేకమైనటువంటిది. ఉత్తరాయణంలో మాఘమాసాన్ని, దక్షిణాయనంలో కార్తీక మాసాన్ని చాలా కీర్తించబడతాయని కూడా శాస్త్రాలు తెలియజేశాయి. కార్తీక మాసంలో ఏ వ్యక్తి అయితే ఈ రకంగా పుణ్య నదీ స్నానాలు, అలాగే దీపదానాలు, దీపారాధన వంటివి చేస్తారో, అందులోనూ కార్తీక మాసంలో ప్రదోషకాల సమయంలో శివారాధనలు, కార్తీక మాసంలో సాయంత్ర సమయంలో శివాలయాలు, విష్ణు ఆలయాలు, మీ దగ్గర ఉన్నటువంటి ఆలయాలలో దీపాలను వెలిగించడం, ప్రతి ఇంటిలో పూజా మందిరంలో గృహం బయట దీపాలను వెలిగించడం చాలా విశేషం. ఇక కార్తీక మాసంలో దీపాలను వెలిగించేటప్పుడు ఆవు నేతితో దీపాలను వెలిగించడం శ్రేష్టం. అది కుదరని పక్షంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం ఉత్తమం అని శాస్త్రం చెప్పింది. ఏ కారణం చేత ఈ రెండూ కుదరకపోయినా వారికి లభ్యమైనటువంటి ఏ ఇతర నూనెలతో భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగించినా అది దోషము కాదు. కానీ ముఖ్యంగా కార్తీక మాసంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా విశేషమని తెలియజేస్తున్నాను. ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే, కార్తీక మాసములో కార్తీక పురాణంలో ప్రతి అధ్యాయము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని చదవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠనం పుణ్యప్రదం అని శాస్త్రాలు తెలియజేశాయి. కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో సాయంత్రం దీపాలను వెలిగించుకుని ఆ దీపాల వెలుగులో ఈశ్వరుణ్ణి స్మరించుకుని కార్తీక పురాణాన్ని 10 నిమిషాలు ఆ రోజు అధ్యాయం చదువుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలదాయకం ఇస్తుంది. అది చాలా పుణ్యప్రదం. చాలామంది కార్తీక పురాణం ఉదయమే చదవాలేమో అనేటువంటి, రాత్రి చదవకూడదు అనేటువంటి అపోహలో ఉన్నటువంటి వారు కార్తీక పురాణం ఉదయం స్నానం చేసి చదువుకోవడం ఉత్తమం. కానీ అది ఎంతటి శుభ ఫలితమో సాయంత్ర సమయంలో విశేషంగా కార్తీక మాసంలో స్నానం ఆచరించి నువ్వుల నూనెతో దీపాలను వెలిగించి ఆ యొక్క దీపకాంతి ఎదురుగుండా కూర్చుని కార్తీక పురాణాన్ని పఠించుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇంకా కార్తీక పురాణంలో ఏ వ్యక్తి అయినా వారి జీవితంలో ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ ధర్మాలను బట్టి అన్ని అధ్యాయాలు చదవలేనటువంటి పరిస్థితుల్లో కార్తీక పురాణంలో మొదటి 10 అధ్యాయాలు, ఆఖరి 5 అధ్యాయాలు గనక భక్తితో పూర్తి చేయగలిగినట్లయితే వారికి కార్తీక పురాణ ఫలితం లభిస్తుంది. కార్తీక పురాణంలో మొదటి 10 అధ్యాయంలో మొదటి అధ్యాయం శౌనకాది మహర్షులు కార్తీక మాస పురాణ వైశిష్ట్యం, కార్తీక మాస వైశిష్ట్యం గురించి చెప్పడం, జనక మహారాజుకి వశిష్ఠుల వారు ఈ పురాణం గురించి అన్ని విషయాలు తెలియజేసినటువంటి అంశాలు మొదటి అధ్యాయంలో ఉంటాయి. కార్తీక మాసంలో ఉన్నటువంటి 2, 3, 4 అధ్యాయాల్లో కార్తీక దీప మహత్యం, కార్తీక దీప దాన మహత్యం గురించి, కార్తీక మాసంలో దీపం వెలిగించడం చేత కలిగేటువంటి పుణ్యఫలాల గురించి స్పష్టంగా చెప్పబడింది. కార్తీక మాసంలో ఉన్నటువంటి 4, 5 అధ్యాయాల్లో కార్తీక సోమవారాల వైశిష్ట్యం గురించి చెప్పబడింది. ఇలా మొదటి 10 అధ్యాయాల్లో కార్తీక దీపం, కార్తీక సోమవారాలు, కార్తీక మాసం, అలాగే విశేషించి మనం కార్తీక వనభోజనాలు వంటి అనేక విషయాలు మొదటి 10 అధ్యాయాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా ఆఖరి 5 అధ్యాయాల్లో అంబరీషుని యొక్క వృత్తాంతం చాలా ముఖ్యమైనది. ద్వాదశి వ్రత మహత్యం చాలా ముఖ్యమైనది. అలాగే కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటివి కూడా ఈ 15 అధ్యాయాల్లో మీకు స్పష్టంగా ఉండడం చేత ఈ 15 అధ్యాయాలు చదువుకోవడం, ప్రతి ఒక్కరూ 15 నిమిషాలు కార్తీక మాసంలో
మొట్టమొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఈ 30 అధ్యాయాలు ఎవరైతే పూర్తి చేస్తారో వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత, మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి.